నా పేరు బాలస్వామి. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. చంద్రబాబు గారిని గెలిస్తే ఆటో డ్రైవర్లకి అంటే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటున్నారు. మరి అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏముంది? ఇక రోడ్లు తిరగటం పరిస్థితి ఏముంది? ఆయన ఎవరు అడుగుతున్నారు? అసలు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం మంచిదంటారా చెడ్డదా? అది మంచిది కాదు. అది మంచిది కాదు. తెలంగాణలో పెట్టి ఉపయోగిస్తున్నారు. అంతా బజార్లు ఏమిటి తిరుగుతుంది. కార్లలో అంతా పని లేదు, పోవట్లేదు. వాళ్ళకి ఏముంది? ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు, జగన్? పేదవాడికి ముఖ్యమంత్రి కావాలంటే జగనే కావాలన్న. దాంట్లో సత్యం లేదు. అదేనే వాళ్ళు పేదవాళ్ళని లెక్క చేయరు వాళ్ళు. అందుకనే మేము మా పేదల పార్టీ జగనే అన్న వాస్తవం చెప్తున్నాం. మా పేదల పార్టీ జగనే. మీ ఇంట్లో ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చాయి? అన్నీ వచ్చినాయి. అమ్మఒడి వచ్చింది, మనవాడికి అన్ని అమ్మఒడి వచ్చింది. బండికి 40,000 ఇచ్చారు. ఏ బండి అండి? ఆటోకి 4 సంవత్సరాలకు 4 పొద్దులు 40,000 ఇచ్చారు. వాహన మిత్ర వచ్చింది. అదైనా మరి మా మిస్సెస్కి 18,000 వచ్చినాయి. ఇంకెంతకన్నా ఇంకేం కావాలి? ఇంటికి తీసుకొచ్చి పొద్దున్నే తీసుకొచ్చి నెలకే డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారు. 3,000 ఇస్తున్నారు పింఛను. అదే ఇంటి ముందు తీసుకొచ్చి బియ్యం ఇస్తున్నారు. ఇది చాలు. మరి చంద్రబాబు గెలిస్తే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉంటున్నారు. అవి ఇచ్చేది లేదు, చచ్చేయలేదు. అవి ఎప్పుడైనా ఇస్తే నమ్ముతారు కానీ ఆయన్ని ఎప్పుడు ఇచ్చిండు ఆయన నమ్మడానికి? వాళ్ళ ఇష్టం. అది అంతా ఇప్పుడు మాదైతే మాత్రం జగన్ గారే గెలవాలి. నా పేరు షేక్ గౌస్మహిద్దీన్ అండి. మాది ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అంటారు? గ్యారంటీగా జగన్మోహన్ రావు గారు, డాక్టర్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి చాలా బాగుంది. తన మన అని చూడరు. ఎవరు వెళ్ళినా పని చేసి పడతారు, అవైలబుల్గా ఉంటారు. అర్ధరాత్రి మీరు 1 గంటకు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి సమస్య ఏంటనేది కనుక్కొని ఆ సమస్యకి ఎలా పరిష్కారం చేయాలో ఏంటని ఆలోచించి తప్పకుండా ఎవరైనా ఎగస్ పార్టీ అయినా ఎవరు వెళ్ళినా సరే పని చేసి పెడతారు. ఆయన గెలుస్తారు తప్పకుండా, దాంట్లో డౌట్ లేదండి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు తమ్ముడు ఎమ్మెల్సీ ఉన్నారు కదా? అవునండి. ఆయన మొత్తం చూసుకునేది జస్ట్ సంతకాలు పెట్టడం వరకే అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎవరు ఏమన్నా జనాలకి మంచి చేయటం కావాలండి. ఎవరు చేసినా పర్వాలేదు, మీరు చేసినా పర్వాలేదు, నేను చేసినా పర్వాలేదు. ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటారు. 4కి మనం న్యాయం చేయలేము. అలాంటిది నియోజకవర్గానికి చూసుకోవాలంటే ఒక మాట కాదు, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. అయినా సరే ఎగస్ పార్టీ వాడు వచ్చినా సరే దగ్గర కూర్చోబెట్టుకొని సమస్య విని వాళ్ళకి ఓపిక ఉంది, దేవుడు ఓపిక ఇచ్చారు. ఇద్దరు మంచివాళ్ళు. తప్పకుండా సార్ గెలుస్తారు. అరుణ్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ హెల్ప్ చేయలేదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఎవరన్నా ఉంటే అందరూ వెళ్ళారు, అందరూ పనులు చేయించుకున్నారు. ఇదంతా పుకారు. గెలిచేది డాక్టర్ గారే. ఇంతకుముందు మెజార్టీ కంటే ఈసారి చాలా ఎక్కువ వచ్చిద్ది. దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు.